ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృప మిమ్మల్ని నడిపిస్తూ ఉందని, ఆయన కృప వలన మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. దేవుని స్తుతిస్తున్నాను. అనేక వ్యాధులు, అనేక సమస్యలు మనుషులను వెంటాడుతూ ఉన్న ఈ భయంకరమైన దినాలలో మనల్ని ధైర్యపరిచేది, మనల్ని నడిపించేది కేవలము దేవుని మాట మాత్రమే. ఎవరైతే దేవునితో దగ్గరగా ఉండి ఆయనతో గడిపే అనుభవం కలిగి ఆయనను హత్తుకొని ఆయన చిత్తానుసారంగా ముందుకు నడుస్తారో వారు ఏ పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఉంటారు. వారిని చూచి సాతాను వారిని, వారి కుటుంబాన్ని విడిచి పారిపోతాడు. ప్రతి శోధన, ప్రతి సమస్య కూడా వారిని విడిచి వెళ్ళిపోతుంది. అందువల్ల దేవునితో మందిరమును ప్రారంభిద్దాం. ఆయన కొరకు మాత్రమే మనం ఎదురు చూద్దాం. దేవుని కృపకు పాత్రలమవుదాం. అంతేకాకుండా మీలో ఇంకెవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీరు కూడా మీకు అనుకూలమైతే కామెంట్స్ అనేది చదవండి. ఎందుకంటే అనేక సమస్యల్లో, కష్టాలలో, కలవరంతో ఉన్న మన ఆత్మీయ సహోదరి సహోదరులందరి కొరకు భారంతో మనం ప్రార్థన చేద్దాం. మనం ఇతరులకు ఏదైతే చేస్తామో అది మనం కూడా తిరిగి పొందుకుంటాం. కాబట్టి చివరి ప్రార్థనలు తప్పక ఏకీభవించండి. ప్రభు సందులో పోరాడదాం, విజయాన్ని చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న, ఆయన మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు తోడుగా ఉంటే నీవెక్కడికి వెళ్తున్నా నీవు జయమును పొందుకుంటావు. దేని కొరకు వెళ్తున్నా, దేని కొరకు నువ్వు ప్రయత్నిస్తూ ఉన్నా ప్రతి దానిలో కూడా గొప్ప జయము నువ్వు పొందుకుంటావు. ఈ మాట హిజ్కియా రాజుని గురించి వ్రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని హిజ్కియా పొందుకున్నాడు. హిజ్కియా ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా దేవునితో కలిసి వెళ్ళాడు. అందువల్ల హిజ్కియా చేయవలసిన పనులన్నీ కూడా దేవుడు తనకు తోడుగా ఉండి చేయించాడు. హిజ్కియా పోరాడవలసిన ప్రతి పోరాటంలో కూడా దేవుడు తోడుగా ఉండి హిజ్కియాకు బదులుగా పోరాడాడు. ఈ అధ్యాయమంతా మొదటి నుండి మనం చదివితే హిజ్కియా గురించి వ్రాయబడి ఉంది. అతడు దేవుని యందు విశ్వాసముంచినవాడు, యెహోవా దృష్టికి సంపూర్ణముగా నీతిని అనుసరించాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజుల్లోనో, అతని పూర్వీకులైన రాజుల్లోనో అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుట్లో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను అని హిజ్కియా గురించి వ్రాయబడి ఉంది. చూడండి, అతనికి ముందున్న వారిలో కానీ అతని తరువాత వచ్చిన వారిలో కానీ ఎవ్వరూ కూడా ఇంతగా దేవునితో హత్తుకున్నవారు, ఇంతగా దేవుని వెంబడించిన వారు, ఆయన ఆజ్ఞలన్నిటినీ కూడా అనుసరించిన వారు లేరు. అందువల్లే దేవుడు హిజ్కియాకు తోడై ఉన్నాడు. హిజ్కియా వెళ్ళిన చోటనెల్లా జయమును అనుగ్రహించాడు. గొప్ప రాజయ్యుండి హిజ్కియా ధనాన్ని హత్తుకోలేదు. గొప్ప రాజయ్యుండి హిజ్కియా తన అధికారాన్ని హత్తుకోలేదు. తనకున్న పేరు ప్రఖ్యాతులను హత్తుకోలేదు. తనకున్న సంపదను హత్తుకోలేదు. కానీ దేవునిని హత్తుకున్నాడంట. ఆయన మార్గంలో నడిచాడు. ఆయన ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళాడు. ఎలా చేయమంటే అలా చేశాడు. అనేక మంది రాజులు హిజ్కియాను అంతమొందించాలని యుద్ధానికి వచ్చినప్పుడు దేవుని తోడు తీసుకుని వెళ్ళాడు. ప్రతి స్థలములో కూడా జయము పొందుకున్నాడు. అదేవిధంగా భయంకరమైన వ్యాధి కూడా హిజ్కియాకు వచ్చింది, మరణకరమైన వ్యాధి. ఆ వ్యాధి వచ్చిన వారెవరు కూడా బ్రతకరని హిజ్కియా కూడా తెలుసు. ప్రవక్త వచ్చి చెప్పాడు, నీవు ఇక మరణిస్తున్నావని. అయితే ఆ భయంకరమైన వ్యాధిలో కూడా హిజ్కియా దేవునిని హత్తుకున్నాడు.
పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధిలోకి వచ్చాడు. దేవుణ్ణి కన్నీటితో మొరపెట్టుకున్నాడు. నీవు నన్ను బ్రతికిస్తే నేను నిన్నే హత్తుకొని ఉంటానయ్యా, నీ కొరికే జీవిస్తానయ్యా అని ఆపత్కాలంలో ప్రభువును వేడుకున్నాడు. విరిగి నలిగిన హృదయంతో చేసిన ప్రార్థన తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. డైరెక్ట్గా దేవుడు వెంటనే జవాబిచ్చాడు. నీవు కన్నీరు విడిచట చూచాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, భయపడకు, నీ యొక్క ఆయుష్కాలను పొడిగిస్తున్నానని. నిజంగా వ్యాధి అయినా దేవుని విడిచిపెట్టలేదు, దేవుని హత్తుకున్నాడు. బాధ కలిగినప్పుడు దేవుని విడిచిపెట్టలేదు, దేవుని హత్తుకున్నాడు. పోరాటాల్లో దేవుని హత్తుకునే ఉన్నాడు, దేవుని విడిచిపెట్టలేదు. అతని జీవితకాలం అంతా కూడా దేవునితో ఉన్నాడు. ఆయనను గట్టిగా పట్టుకున్నాడు. నాకు అన్నీ ఉన్నాయి కదా, ఇక నాకు దేవుని అవసరం ఏముందనుకోలేదు. ఎన్ని ఉన్నా వీటన్నిటికంటే కూడా నాకు నా ప్రభువే ముఖ్యం, నా దేవుడే ముఖ్యం. ఆయనతోనే నా జీవితము, ఆయననే నేను హత్తుకుంటానని దేవునిని గట్టిగా పట్టుకున్నాడు. విడిచిపెట్టలేదు. శ్రమైనా విడిచిపెట్టలేదు, కష్టమైనా విడిచిపెట్టలేదు. ఆయన ఎవరినైతే పట్టుకున్నాడో ఆయనే హిజ్కియాకు తోడుగా ఉండి తనకు కలిగిన ప్రతి శ్రమలో జయమిచ్చాడు. తాను వెళ్ళే ప్రతి స్థలంలో జయమిచ్చాడు. దేవునిని బట్టి మాత్రమే హిజ్కియా జయమని చూచాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నారా? మీ జీవితంలో శత్రువులతో పోరాడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయా? మీ జీవితంలో అనేక పోరాటములు ఉన్నాయా? కఠినమైన శ్రమల గుండా మీరు ప్రయాణిస్తూ ఉన్నారా? విడిచిపెట్టలేని పాపముతో బంధించబడి ఉన్నారా? వ్యసనాలతో నలిగిపోతూ ఉన్నారా? మీ పరిస్థితులు ఏమైనా, మీరే శ్రమల గుండా ప్రయాణిస్తూ ఉన్నా భయపడకండి. దేవునిని గట్టిగా హత్తుకోండి. ఆయన మార్గంలో నడవండి. ఆయన ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞను కూడా గాయకొనండి. ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని ఆటంకములు ఎదురైనా దేవుని విడిచిపెట్టకండి. ఆయన గట్టిగా పట్టుకోండి. ఆయన మీకు తోడుగా ఉంటే చాలు. ఈ లోకాన్ని జయించగలుగుతారు, శరీరాన్ని జయించగలుగుతారు, పాపాన్ని జయించగలుగుతారు, రోగాన్ని జయించగలుగుతారు. మీకు విరోధంగా రూపింపబడుతున్న ప్రతి ఆయుధాన్ని జయించగలుగుతారు. ప్రతి శత్రు పోరాటంలో కూడా మీరు విజయం చూస్తారు. మీరు ఏ స్థలానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, మీరు వెళ్ళిన చోట్లనెల్లా దేవుడు తోడుగా ఉండి జయమనిస్తాడు. మీరు ఎవరినైతే ఆశ్రయించారో, ఎవరినైతే గట్టిగా పట్టుకున్నారో, ఎవరిని హత్తుకున్నారో ఆయనే మీకు జయమనిస్తాడు. కాబట్టి మీ పరిస్థితులను చూసి భయపడకండి. మీ చుట్టూ ఉన్న శత్రు పోరాటాలను బట్టి భయపడకండి. మీ శరీరంలో ఉన్న వ్యాధిని బట్టి భయపడకండి. అన్నిటికంటే గొప్పవాడు మీకు తోడుగా ఉంటే అన్నిటి నుండి కూడా మిమ్మల్ని రక్షిస్తాడు. అన్నిటిలో కూడా మీకు జయమునిచ్చి మిమ్మల్ని నడిపిస్తాడు. మీతో పోరాడుతున్న వారు ఎంత గొప్పవారైనా, మీకు వ్యతిరేకంగా లేచిన వారు ఎంత పెద్దవారైనా, మీ ఎదుట ఉన్న సమస్య, మిమ్మల్ని బాధిస్తున్న సమస్య ఎంత పెద్దదైనా, అవేవి కూడా దేవుని కంటే గొప్పవి కాదు. మీరు కలిగి ఉన్న దేవుడు మీ చేయి పట్టుకొని వాటన్నిటిని కూడా దాటిస్తాడు. వాటన్నిటిలో జయమునిస్తాడు. కాబట్టి అందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అయ్యా, ఇంతవరకు నేను అనేకమైన వాటిని హత్తుకున్నాను, అనేకమైన వాటిని నేను నమ్మాను, అనేకమైన వాటి గుండా నేను వెళ్ళాను. అయితే అవేవి కూడా నన్ను రక్షించలేదు. నేను నమ్మిన వారందరూ కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే ఈ రోజు నుండి నిన్ను హత్తుకుంటానయ్యా, నేను విడిచిపెట్టనయ్యా అని హృదయపూర్వకంగా మన జీవితాలు దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. మీరు ఏ పనిలో ఉన్నా, మీరు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, మీరు మోకరించగలిగిన పరిస్థితిలో ఉంటే ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు నైనా. నీ కృపను బట్టి మరి ఒక దినాన్ని చూచే కృపనిచ్చావు. మా ఆయుష్కాలంలో మరి ఒక దినముని యాడ్ చేశారు. తండ్రి, నీకు వందనాలు. ఈరోజు మమ్మల్ని ధైర్యపరిచే మాటను మాకు ఇచ్చారు. నేను మీకు తోడై ఉండి మీరు వెళ్ళే చోట్లనెల్లా మీకు జయమును అనుగ్రహిస్తానని. తండ్రి, ఈరోజు ఎవరు ఎక్కడికి వెళ్తూ ఉన్నారో, ఈ వారంలో ఎవరు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నారో, ఈ నెలలో ఏ ప్రయత్నం చేస్తున్నారో, ఏ పని కొరకు వెళ్తున్నారో, ప్రతి పనిలో కూడా మీరు తోడుగా ఉండి మీరు జయమునివ్వండి. ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండండి. వెళ్ళే చోట్లనెల్లా మీరు తోడుగా ఉండండి. ప్రతి ప్రయత్నంలో కూడా మీరు తోడుగా ఉండి జయము దయచేయండి అయ్యా. తండ్రి, ఈ లోకాన్ని హత్తుకొనకుండా, మనుషులను హత్తుకొనకుండా, ధనాన్ని హత్తుకొనకుండా, వారి జ్ఞానాన్ని హత్తుకొనకుండా, నిన్ను హత్తుకోవడానికి, నిన్ను గట్టిగా పట్టుకోవడానికి, పూర్తిగా నీపై ఆధారపడడానికి మా ఆత్మీయ కుటుంబంలో అందరికీ సహాయం చేయండి. ఎందుకంటే నీవు తప్ప వేరే ఆశ్రయదుర్గం మాకు ఎవ్వరూ లేరయ్యా. మీరు మాత్రమే మాకు సహాయకుడు నాయన. నిన్ను నమ్మిన వారెవ్వరిని కూడా మీరు విడిచిపెట్టరు.
ఎంతమంది నిన్ను నమ్ముతున్నారో, ఎంతమంది నిన్ను గట్టిగా పట్టుకున్నారో ప్రతి ఒక్కరిని మీరు నడిపించండి. వారు ఒకవేళ పాపం గుండా ప్రయాణిస్తూ ఉండి విడిపించండి. శాపకరమైన పరిస్థితులను విడిపించండి. వ్యసనాల నుండి విడిపించండి అయ్యా. ఆర్థిక బంధకాల నుండి విడిపించండి. ఒకవేళ అనారోగ్యాల గుండా ప్రయాణిస్తూ ఉంటే విడిపించండి. ఒకవేళ శత్రు పోరాటాల మధ్యలో ఉంటే విడిపించండి, జయమనివ్వండి. ఒకవేళ అప్పుల గుండా ప్రయాణిస్తూ ఉంటే విడిపించండి. ఒకవేళ కుటుంబ కలతల గుండా ప్రయాణిస్తూ ఉంటే విడిపించండి. కోర్టు బంధకాల నుండి విడిపించండి తండ్రి. ల్యాండ్ ఇష్యూస్ నుండి విడిపించండి. ఇంటి సమస్యల నుండి విడిపించండి. ఉద్యోగుల సమస్యల నుండి విడిపించండి. ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో ఆశ్చర్యకరంగా ట్రాన్స్ఫర్స్ దయచేయండి అయ్యా. ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో ప్రమోషన్ దయచేయండి. ఎంతమంది గర్భఫలం లేక ఏడుస్తున్నారో ఆశ్చర్యకరంగా ప్రతి గర్భమును తాకండి, అద్భుతం చేయండి. ఎంతమంది వివాహాలు కాక దిగులుతో కన్నీటితో ఉన్నారో ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ్చర్యకరంగా వివాహాలు జరిగించండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ తోడే ఉండండి. ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండండి. స్వంత గృహాలు లేని బిడ్డలకు స్వంత గృహాలు దయచేయండి. మధ్యలో ఆగిపోయిన ప్రతి గృహమును కూడా తిరిగి ప్రారంభించి కంప్లీట్ చేయండి అయ్యా. గర్భంతో ఉన్న బిడ్డలను ప్రత్యేక నీ చేతులు పెడుతున్నాను. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా చేతులు పెడుతున్నాను. ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యములు జరిగించండి. ఇదే నేను ప్రారంభిస్తుండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారు వెళ్ళే ప్రతి స్థలములో జయమునిచ్చి వారు చేసే ప్రతి ప్రయత్నమును మీరు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ అపజయం గుండా మీరు ప్రయాణిస్తూ ఉన్నారు, ఏ విషయంలో ఓడిపోయినా అనుకుంటున్నారు, ఇంతవరకు ఎవరిని నమ్మి మీరు ఓడిపోయినా నష్టపోయినా భయపడకండి. దేవుని హత్తుకోండి. ఆయన మీరు వెళ్ళే ప్రతి స్థలంలో మీకు తోడయండి, మీకు జయమును అనుగ్రహిస్తాడు. ఈ వాగ్దానం నా కొరకే అన్న వారందరూ కూడా నమ్మండి. విశ్వసించిన వారందరూ ఆమెనని కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అనేక మందికి షేర్ చేస్తూ ప్రభు పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్ముళ్ళు, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడయండి, నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.